గోష్పతీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం వందే అనిలాత్మజం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము ఘంటానాదం ఎప్పుడు చేయవల, ఆ ఘంటానాదం చేసేదాని వల్ల ఏమి ఫలితం ఉంది, గంట ఎందుకు కొడతారు, ఇండ్లలో కానీ దేవాలయాల్లో కానీ మరి ఎక్కడైనా పూజా సమయాల్లో గంట అనేటువంటిది మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ఘంటానాదం ఎందుకు చేయవల, ఏం ఘంటానాదం లేకుండా పూజ చేయకూడదా అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాం. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు పూజా గదిలో దేవుని దగ్గర గంట, హారతి పలక అనేటివి రెండు కూడా ప్రతి ఇంటా కూడా ఉంచుకుంటారు. ఉంచుకోవలసింది కూడా. లేని వాళ్ళు కూడా ఇది తెలుసుకొని గంట తర్వాత మంగళారతి పలక ఈ రెండు కూడా మనము ఆ పూజా గృహంలో దేవుని దగ్గర మనము పెట్టుకోండి అన్నమాట. ఈ యొక్క ఘంటానాదము మనం పూజ చేసేటప్పుడు ప్రతివాడు కూడా గంట వాయించకుండా, గంట కొట్టకుండా మనము పూజ చెయ్యమన్నమాట. మరి ఎందుకు కొడుతున్నామో ఆ గంట మొట్టమొదట సంకల్పం చేస్తూనే గంట నాదం చేస్తాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంటారవంత అత్ర దేవతా ఆహ్వానాంచనం కుర్త అని ఉండేది. అంటే మనము చేసేటువంటి స్థలములో, ఆ స్థలము కానీ, ఆ ఇంట్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ ఈ యొక్క రాక్షసులు అనేటి వాళ్ళు, రాక్షసులే కాదు ఇతరత్ర ఈ పిశాచ దేవతలు, దయ్యాలు, భూతాయు ఇవన్నీ అని మనం వాడుక అనుకుంటాము. కానీ వాస్తవంగా అక్కడ ఈ దేవతలు కాకుండా వేరేటువంటి గ్రహాలన్నీ ఉంటాయి. అటువంటి ఆ గ్రహాలన్నీ పోయి అక్కడికి దేవతలు వచ్చేదానికోసము మనము ఈ గంట నాదండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనము ఆ దేవతలను ఆహ్వానిస్తాము. ఆ ఆహ్వానించడానికి ముందు గంటాలను చేస్తూనే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారన్నమాట, ఆ స్థలంలో, ఆ మంచి స్థలంలో. అందుకే ఆగమార్థంతు దేవనం, దేవతలు వచ్చేదానికి, గమనార్థంతు రాక్షసం, రాక్షసులు అంటే పిశాచులు ఇటువంటి ఏవైనా ఉండేటువంటి దుష్ట శక్తులు అనుకున్నాం. దుష్ట శక్తులన్నీ పోయి అక్కడ దేవతలు వచ్చేదానికోసం ఈగ ఘంటానాదం చేస్తాం. కురు ఘంటారవం అత్ర దేవతా ఆహ్వానం అంటే దేవతలు వచ్చేదానికోసమని ఈ యొక్క ఘంటానాదం మనము చేస్తున్నాం. ఇది ఈ యొక్క గంట అనేది ఎందుకు కొట్టవాలా అనే దానికి. సరే, ఎప్పుడు ఈ గంట కొట్టవాలా, పూజా సమయంలో ఏ ఏ సమయంలో ఘంటానాదం మనం చేయవలసి వస్తుంది అనేది కూడా మనము తెలుసుకోవాలా. ఏ ఏ సమయంలో ఘంటానాదం చేయవాలా అనేటువంటిది మనం చేయవాలంటే, ఆదౌ మధ్యే అభిషేకాంతే ధూపదీపే తదైవ చ నీరాజనే చ శయనే ఘంటానాదం సమాచరేత్ అంటే. అంటే ఘంటానాదము ఎప్పుడు చేయాలంటే సంకల్పం చేసేదానికి ముందు, అభిషేకం చేసేటప్పుడు. ఇప్పుడు ఈశ్వరుడికి కానీ విష్ణువుకి కానీ మనము అభిషేకం చేస్తాము. ఆ అభిషేకం చేసేటప్పుడు మనం మంత్రములు చెప్తాము. ఆ మంత్రం చేసేటప్పుడు గంట వాయించ. అభిషేకం తర్వాత ధూపము అంటే ఊదగడ్డి వెలిగించి తిప్పేటప్పుడు, దీపాలను చేసేటప్పుడు, నీరాజన సమయంలో కూడా ఈ గంట. అంతేకాకుండా
పవళింపు సేవంత కూడా ఈ యొక్క ఘంటానాదం చెవల. ఈ విధంగా ఘంటానాదం చేయకుండా మనం చేసేటువంటి ఈ యొక్క పూజ అనేది మనకు ఫలితం ఇవ్వబోదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఘంటానాదం చేయకుండా ఎవరే కానీ పూజ చేయకూడదు. మరి ఇళ్ళల్లో ఘంటానాదం చేస్తాం. దేవాలయంలో కూడా గంటలు కట్టింటారు. దేవాలయంలో ఆ గంటలు కొట్టి మనం లోపలికి పోతాం. మరి అప్పుడు ఎందుకు కొట్టబల ఆ గంట అనే దాన్ని కూడా కొంచెం తెలుసుకుందాం. దేవాలయంలో పోయేటప్పుడు మనము ఫస్ట్ కాళ్ళు కడుక్కొని, బయట నీళ్లు ఉంటే నీళ్ళలో కాళ్ళు కడుక్కొని లోపలికి పోయి దేవుడికి అక్కడ గంట ఉంటుంది. ఆ గంట మనం ప్రతి వాడు కూడా కొడతారు. మరి దాని అర్థం ఏమి, ఎందుకు కొడుతున్నాము అని అంటే, ఆ ఘంటానాదం ఎప్పుడు చేస్తే అక్కడ మనము ఆ స్వామి ఎదురుగా ఉంటాము, ఆ సన్నిధిలో ఉంటాం కాబట్టి, ఓహో నా భక్తుడు వచ్చినాడు కదా, ఆయనకు ప్రజెంట్ ఇచ్చినట్లు. స్కూల్లో విద్యార్థి పోయిన తర్వాత వచ్చినాడా లేదా అనే దానికోసము ఉపాధ్యాయుడు అటెండెన్స్ వేస్తాడు. ఆ అటెండెన్స్ వేసినప్పుడు పిల్లవాడు ప్రజెంట్ సార్ అంటాడు, లేదా హాజరు సార్ అంటాడు, అంటే వాడు వచ్చినట్లుగా. అట్లనే ఆ ఘంటానాదం చేయడం వల్ల, అయ్యా మహాత్మా భగవంతా నేను వచ్చినానయ్యా నీ సన్నిధికి, నన్ను చూడబోయ్యా, నా యొక్క కోరికలు నా బాధలు అన్నీ తొలగించవయ్యా అని మనము ఆయనను కోరుకునే దానికోసము, మనము హాజరైనట్లు ఆయనకు గుర్తింపు కలిగే దానికోసము ఈ యొక్క దేవాలయంలో మనము ఘంటానాదం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా మీరు మీ పూజా గృహంలో గంట, హారతి పలక అనేటివి పెట్టుకోండి. ఆ తర్వాత మీరు పూజ చేసేటప్పుడు ఘంటానాదం చేసే ఆ తర్వాత స్వామిని ప్రార్థించుకొని మీ కోరికలు నెరవేర్చుకొని. ఓం స్వస్తి.